కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. తెలంగాణ ఏపీ తాగునీటి అవసరాల మేరకు నీటి విడుదలపై ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు రిలీజ్ చేయనున్నారు. అయితే కమిటీ సమావేశం సాఫీగా జరిగినప్పటికీ ఇతర అంశాలపై చర్చ జరగలేదు. అయితే ఈ నెల 14న బోర్డు మరోసారి సమావేశమై సమగ్రంగా చర్చించనుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ అమర్. హైదరాబాద్ జలసౌదాలో కేఆర్ఎంబి సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఈఎన్సీతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ఈఎన్సీ ఇద్దరితో కూడా మొత్తం త్రిసభ్య కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎవరికి వారు అంటే ఇప్పటికే ఏపీ కోరుతున్నట్లుగా 10 టీఎంసీ కోరింది. ఆ 10 టీఎంసీ కోరుతున్నట్లుగానే నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు ఇస్తున్నట్లుగా కేఆర్ఎంబి చెప్పింది. దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించి 18 టీఎంసీలు తెలంగాణ ఈఎన్సీ ప్రభుత్వం తరఫున కోరడం జరిగింది. దీంతో 18 టీఎంసీలకు గాను మొత్తం ఇటు నాగార్జున సాగర్ తో పాటు శ్రీశైలం జలాశయాలకు సంబంధించి అక్కడి నుంచి వస్తున్న నీటి మొత్తం 21 టీఎంసీలకు సంబంధించి కూడా అనుమతించినట్లుగా కొద్దిసేపటి క్రితమే ఏపీకి సంబంధించిన ఈఎన్సీ నరసింహారావు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ జల వివాదానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా వివాదం ముదురుతా ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా విడిపోయినప్పటి నుంచి కేఆర్ఎంబి దగ్గరికి రావడం, ఎప్పుడు రెగ్యులర్ గా కృష్ణా యాజమాన్య బోర్డుకు సంబంధించి ఈ సభ్యులతో త్రిసభ్య కమిటీ సమావేశం జరుగుతుండడం రెగ్యులర్ గా ఇదే ఇష్యూ ఫేస్ అవుతుంది. అయితే ఇవాళ జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి కేటాయింపుల అంశం సంబంధించి 21 టీఎంసీలు మాత్రం ఎటకీలకు తెలంగాణకు కేటాయించిందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ఉన్నటువంటి టీఎంసీ నీరును వాడవచ్చు అనేది కొద్దిసేపటి క్రితమే ఈఎన్సీ కూడా తెలపడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఈ నెల 14వ తేదీన మరో త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుందని కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి 14వ తేదీన ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ కృష్ణా బోర్డు సంబంధించినటువంటి వ్యవహారంలో శ్రీశైలం నుంచి కావచ్చు, నాగార్జున సాగర్ నుంచి ఎక్కువ మొత్తంలో 38 టీఎంసీలకు పైగా నీరు వాడింది అనేది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ఆరోపణ చేస్తుంది. మరి ఈ ఆరోపణలకు సంబంధించి వీటన్నిటిపై చర్చించేందుకు ఈ నెల 14న మరోసారి సమావేశం కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం 18 టీఎంసీలు మాత్రమే అడిగింది. అదనంగా మరో 3 టీఎంసీలు ఇస్తూ కూడా ఇప్పటికే కేఆర్ఎంబి చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 21 టీఎంసీలకు సంబంధించి చూసుకుంటే 5 టీఎంసీలు శ్రీశైలం నుంచి తెలంగాణకు రావడంతో పాటుగా ఇటు నాగార్జున సాగర్ నుంచి మరో 16 టీఎంసీలు మొత్తం 21 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చు అని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే ఎటకీలకు ఒకవైపు ఒక క్లారిటీ ఇచ్చినా కూడా మరి 14వ తేదీన జరిగినటువంటి త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే ఏపీ ఎక్కువగా టీఎంసీ నీరు వాడిందనేది ఒకవైపు తెలంగాణ ఆరోపిస్తుంది. తెలంగాణ భూభాగంలో ఎక్కువగా శ్రీశైలం సంబంధించినటువంటి సాగర్ నీళ్లు కూడా బ్యాక్ వాటర్ కావచ్చు, ఇంకా వాటర్ ఫ్లోటింగ్ మొత్తం ఏరియా మొత్తం కూడా తెలంగాణలో ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి భూములు అన్ని వృధా అయ్యాయి. తెలంగాణకే ఎక్కువగా నీరు కేటాయించాలని గతంలో ఉన్నటువంటి నిష్పత్తి ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా, ఎందుకంటే ఆల్రెడీ 50 నిష్పత్తిలో ఇటు 50% ఏపీకి 50% తెలంగాణ కేటాయించాలి. లేకుంటే ఎక్కువగా, ఎందుకంటే తెలంగాణలోని పరిపాలన మొత్తం భూమి మొత్తం కూడా శ్రీశైలంలో పోయింది కాబట్టి ఎక్కువగా తెలంగాణకి కేటాయించాలన్న అంశానికి సంబంధించి 14వ తేదీన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇద్దరు ఈఎన్సీలు కూడా ఏపీకి సంబంధించిన ఈఎన్సీ, ఇటు తెలంగాణకు సంబంధించి ఈఎన్సీ సమావేశం అయితే జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత ఒక ఈఎన్సీ ఏపీకి సంబంధించిన ఈఎన్సీ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరి 14వ తేదీన సమావేశం ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ కోరినట్లుగా తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ల విషయంలో మరి ఏ విధంగా కృష్ణా కేఆర్ఎంబి బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అనేది మరి 14వ తేదీన తేలనుంది.
రైట్, థ్యాంక్ యూ అమర్.